Good morning everyone. Today our topic is journal entries లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జర్నల్ ఎంట్రీస్ మనకి ఫుల్ఫిల్ గా రావాలంటే వీటికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ డెబిట్ క్రెడిట్ రూల్స్, డెబిట్ క్రెడిట్ రూల్స్. ఫస్ట్ ఏంటిది? Personal account, second one real account, third one nominal account. Personal account లోపల debit receiver, credit giver. Asset coming, asset goes out. Expenses, losses, income and gain. Okay, right. మనకి ఫస్ట్ సుధా స్టార్టెడ్ క్యాపిటల్ విత్ రూపీస్ 90,000. ఓకే, ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లోపల, ఈ ట్రాన్సాక్షన్ లోపల సుధా అనే పేరు కనిపిస్తుంది. పేరు అనేది, నేమ్ అనేది రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్, నేమ్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్, క్యాపిటల్ రిలేటెడ్ టు పర్సన్స్, అంటే క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్ కి సంబంధించింది. దెన్ నెక్స్ట్ క్యాష్ అనేది 90,000 క్యాష్ అనేది రియల్ అకౌంట్. ఓకేనా? బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 90,000 రూపీస్ మన బిజినెస్ లోపలికి రావడం జరుగుతుంది. గివర్ ఎవరు? సుధా. ఓకేనా? సుధా ఇస్ ద గివర్. సుధా ఇస్ ద గివర్. ఏం కమ్స్ ఇన్? 90,000 అసెట్ కమ్స్ ఇన్. 90,000 అసెట్ కమ్స్ ఇన్. అంటే ఇది లోపల ఏ అకౌంట్ ఉంటాయి? పర్సనల్ అకౌంట్ ఉంటుంది, రియల్ అకౌంట్ ఉంటుంది. పర్సనల్ అకౌంట్ ఏమో క్రెడిట్, రియల్ అకౌంట్ ఏమో డెబిట్. ఓకేనా? దీన్ని మనం జనరల్ ఎంట్రీ ఎట్లా రాస్తామంటే క్యాష్ అకౌంట్, అంటే క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్. గివర్ ఎవరు? సుధా. టు సుధా క్యాపిటల్ అకౌంట్, సుధా క్యాపిటల్ అకౌంట్ అని మనం రాస్తాం. ఓకేనా? క్యాష్ అకౌంట్ లెటర్ టు సుధా క్యాపిటల్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది ఫస్ట్. ఓకేనా? సెకండ్ది పర్చేజ్ ఉంది, టర్న్ ఉంది. పర్చేజ్ అంటే ఎక్స్పెండిచర్, పర్చేజ్ అంటే ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్. మళ్ళీ టర్న్ అనేది కనిపించింది కాబట్టి టర్న్ ఇస్ ద పర్సనల్ అకౌంట్. ఓకే, పర్చేజ్ అంటే ఎక్స్పెండిచర్, పర్చేజ్ ఒకటి ఉంటుంది. నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్. ఓకేనా? దీన్ని ఎట్లా రాస్తారు? పర్చేజ్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు తరుణ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు తరుణ్ అకౌంట్. ఓకేనా? పర్చేజ్ అకౌంట్ డెటార్ టు తరుణ్ అకౌంట్. పర్చేజ్ అంటే ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్. ఓకేనా? ఎక్స్పెండిచర్ డెబిట్. నెక్స్ట్ తరుణ్ ఇస్ ద గివర్. గివర్ ఏమంట? క్రెడిట్. గివర్ క్రెడిట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు తరుణ్ అకౌంట్. ఓకేనా? అట్లాగే సోల్డ్ గూడ్స్ టు సోను. సోల్డ్ అంటే సేల్స్ అన్నమాట. సోల్డ్ అంటే సేల్స్. ఈ సేల్స్ అనేది ఏ అకౌంట్ లో ఉంటుంది? ఇన్కమ్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము క్రెడిట్. సోను ఇస్ ద రిసీవర్. సోను అంటే పర్సన్, పర్సన్ రిసీవర్ కాబట్టి డెబిట్. దీన్ని ఎట్లా రాస్తాం? సోను ఇస్ ద రిసీవర్, డెబిట్ కాబట్టి సోను అకౌంట్
debtor to sales account. Sony account debtor to sales account. ఓకేనా? సేల్స్ అంటే ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రఘు. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రఘు. పర్చేజ్ అంటే ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెండిచర్ ను డెబిట్ చేస్తాం. రఘు ఇస్ ద గివర్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్. సో దీన్ని ఎట్లా రాస్తామంటే purchase account debtor to Raghu account. Okay na? Right. Purchase furniture. Purchase furniture. ఈ ఎక్స్పెండిచర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఈ లైఫ్ లాంగ్ తోటి వచ్చేది ఏంటి? అసెట్. పర్చేజ్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ అసెట్ ను పర్చేజ్ చేస్తున్నాం. ఆ అసెట్ ను పర్చేజ్ చేసేటప్పుడు ఇంకొక అసెట్ మన దగ్గరికి వెళ్ళి గోస్ అవుట్ అవుతుంది. ఓకేనా? అసెట్స్ అనేటివి ఏ అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అవుతుంది. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ అవుతుంది. అంటే ఏంటి డెబిట్ అవుతుంది? ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది డెబిట్ కమ్స్ ఇన్. అగైన్ క్యాష్ అంటే అసెట్ కాబట్టి గోస్ అవుట్ క్రెడిట్. ఓకేనా? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంటే ఒక అసెట్ వస్తుంది, ఒక ఆస్తి వస్తుంది, ఇంకో ఆస్తి పోతుంది. ఫర్నిచర్ ఉంటే మన దగ్గరికి ఫర్నిచర్ వస్తుంది, మన దగ్గరికి వెళ్ళి క్యాష్ పోతుంది. దెన్ నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు సుదీప్. సోల్డ్ గూడ్స్ టు సుదీప్. సోల్డ్ గూడ్స్ టు సుదీప్ లోపల సేల్స్ అంటే నామినల్ అకౌంట్. సేల్స్ అంటే ఏంటి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏంటిది? క్రెడిట్. ఎట్ ద సేమ్ టైం సుదీప్ అనేటోడు పర్సనల్ అకౌంట్ రిసీవర్. రిసీవర్ ఎప్పుడు? డెబిట్. దీన్ని ఎట్లా రాస్తాం? సుదీప్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? సుదీప్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఈ లోపల నామినల్ అకౌంట్ సేల్స్ ఉంది, పర్సనల్ అకౌంట్ డెబిట్ ఉంది. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుదీప్. క్యాష్ అంటే అసెట్, సుదీప్ అంటే పర్సనల్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ క్యాష్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్. అట్లాగే సుదీప్ ఇస్ ద గివర్. గివర్ అనేటోడు పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్. అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు Sudeep account. Cash account debtor to Sudeep account. Finally, the goods return. Goods return from Sudeep. Already Sudeep కి సేల్ చేసినాం. సేల్ చేస్తే రిటర్న్ వస్తుంది అంటే మనకి ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అనేది నామినల్ అకౌంట్. నెక్స్ట్ సుదీప్ అనేటోడు గివర్. గివర్ ని క్రెడిట్. అంటే సేల్స్ రిటర్న్ account debtor to Sudeep account. అంటే సుదీప్ ఇస్ ద గివర్. అంటే మనకి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ ని డెబిట్ గా క్రెడిట్ గా డివైడ్ చేయడానికి మనకి బేస్డ్ ఆన్ డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారం వాటిని డివైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ సుధా స్టార్టెడ్ క్యాపిటల్ విత్ 90,000. సుధా ఇస్ ద గివర్. ఓకేనా? గివర్ ని మనం ఎప్పుడైనా క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ మనకి క్యాష్ అనేది రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమ్స్ ఇన్ డెబిట్. అంటే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అవుతుంది, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ క్రెడిట్ అవుతుంది. అంటే సుధా అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్. సెకండ్ వన్ పర్చేజ్ ఫ్రమ్ తరుణ్. పర్చేజ్ ఫ్రమ్ తరుణ్ లోపల నామినల్ అకౌంట్ ఉంది, పర్సనల్ అకౌంట్ ఉంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం పర్చేజ్ వచ్చేసి ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రిసీవర్ కాబట్టి క్రెడిట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు తరుణ్ అకౌంట్. పర్చేజ్ డెబిట్, తరుణ్ క్రెడిట్. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు సోను. సోల్డ్ గుడ్స్ టు సోను లోపల ఒకటి నామినల్ అకౌంట్ ఉంది, రెండోది పర్సనల్ అకౌంట్ ఉంది. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం
సోను ఇస్ ద రిసీవర్, రిసీవర్ ని డెబిట్ చేస్తాం. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం సేల్స్ ఇస్ ద ఇన్కమ్, ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం. సోను అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, సోను డెబిట్, సేల్స్ క్రెడిట్. దెన్ నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రఘు 25,000. పర్చేజ్ లోపల ఇందులో నామినల్ అకౌంట్ ఉంది, పర్సనల్ అకౌంట్ ఉంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెండిచర్ డెబిట్. దెన్ నెక్స్ట్ రఘు ఇస్ ద గివర్, గివర్ ని క్రెడిట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ డేటా టు రఘు అకౌంట్, పర్చేజ్ డెబిట్, రఘు క్రెడిట్. నెక్స్ట్ పర్చేజ్ ఫర్నిచర్ అనే దాని లోపల 2 అసెట్స్ ఉన్నాయి. ఫర్నిచర్ పర్చేజ్ చేయడం ద్వారా మనకి ఫర్నిచర్ అనేది కన్సిడర్ అవుతుంది, అసెట్ అనేది గోస్ అవుట్ అవుతుంది. ఫర్నిచర్ కన్సిడర్ కాబట్టి డెబిట్, అసెట్ గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్. అంటే ఫర్నిచర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు సుదీప్. సోల్డ్ గూడ్స్ టు సుదీప్ లోపల నామినల్ అకౌంట్ ఉంది, పర్సనల్ అకౌంట్ ఉంది. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం సుదీప్ ఇస్ ద రిసీవర్, as well as nominal account rule ప్రకారం సేల్స్ ఇస్ ద ఇన్కమ్. సుదీప్ డెబిట్, సేల్స్ క్రెడిట్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ సుదీప్. కమిషన్ ఏమో క్యాష్ అనేది ఏమో ఆబ్జెక్ట్, గివర్ ఏమో సుదీప్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ కమింగ్ కాబట్టి డెబిట్. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం సుదీప్ ఇస్ ద గివర్, గివర్ క్రెడిట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ బై సుదీప్. అంటే గూడ్స్ రిటర్న్ చేస్తే వి రిసీవ్డ్, మనం రిసీవ్ చేసుకుంటున్నాం. గివర్ ఎవరు? సుదీప్. సుదీప్ అనేటువంటి గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. మనకి ఏం వస్తుంది? సేల్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిటెడ్. సేల్స్ రిటర్న్ అంటే ఎక్స్పెండిచర్ డెబిటెడ్, గివర్ సుదీప్. అంటే ఇది ఏదైనప్పటికీ బేస్డ్ ఆన్ డెబిట్ క్రెడిట్ రూల్ ప్రకారం మనం కొంచెం ఆలోచన చేస్తే వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.